హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేజెస్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి ఆ వీడియోని అందరూ లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. లక్షల్లో ప్రభుత్వ జీతం సరిపోక నేషనల్ హైవేపై దందా. డిటిసి కరీంకి దందా తాలూకు వీడియోలు పంపి వివరణ అడిగితే నెంబర్ బ్లాక్ చేస్తున్న వైనం. సో నెంబర్ బ్లాక్ చేసినా ఏది చేసినా మీ ఉద్యోగానికి మేము ఎసరు పెట్టాలో మేము శ్రీకారం చుడతాము. మేము ఏ విధంగా ఆ బ్లాక్ చేసినటువంటి ఫోను మీరు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు, మీరు నీతిగా నిజాయితీగా మీరు ఉద్యోగం చేస్తే మాకు వీడియో ప్రూఫ్తో సహా పబ్లిక్ మీకు డబ్బులు ఇచ్చేటటువంటి ఫొటోస్ ఇవన్నీ మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకునేటటువంటి కార్యాచరణ మేము సిద్ధం చేస్తాం. ఉద్యోగంలోంచి తొలగించేటటువంటి బాధ్యత తీసుకుంటాం. మీకు నేనున్నా అండగా అన్నచందంగా డిటిసి కరీం ఇట్లా తయారైనారనమాట. మీరు ఏమైనా వసూలు చేయరు, నేను ఉండను మీకు అని చెప్పేసి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి దోపిడి దొంగల కంటే దారుణంగా ఉంటుంది అతయిన. ఏలూరు రవాణా శాఖని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. కలపరు టోల్ కేంద్రంగా 200 రూపాయల దందా. ఎవరు వాటాలు ఎన్ని, ఎవరు వచ్చినా సరే ప్రతి వెహికల్కి 200, ఇద్దరు లోడెడ్ వెహికల్స్ ఉంటే 500, 1000 రూపాయలు. ఇక ట్యాక్స్ అవి ఇవి ఏమన్నా లేకపోతే ఇక అక్రమ దోపిడీ అనమాట. వాళ్ళు గవర్నమెంట్ కట్టకపోయినా సరే కానీ వీళ్ళు ఇక్కడ దోసుకొని తింటారు అనమాట. లారీ డ్రైవర్ల ఆవేదన. ప్రతి వాహనం నుండి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే గంటల తరబడి నిలిపివేస్తున్నారు. ఇది ప్రశ్నించడానికి కాదు, డ్రైవర్ల కుటుంబాలకు తీరని నష్టం. ఖచ్చితంగా ఇది న్యాయం చేయండి, అవినీతి ఆపండి, లారీ డ్రైవర్లను కాపాడండి. దందా సొమ్ము ఎక్కడికి? ప్రతిరోజు లక్షల రూపాయలు వసూలు అవుతున్న ప్రభుత్వ ఖజానాకు ఎంత వెళ్తుంది? మిగతాది ఎవరికి వెళ్తుంది? గుమాస్తాలు వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం కారులో కూర్చొని చూస్తుంటారు. ఎస్, ఎవరైనా ఏసీబీ అధికారులు ఏమైనా వచ్చినా సరే మాకు సంబంధం లేదు, వాళ్ళు వసూలు చేస్తారు అనేటటువంటి మాట మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు అనమాట పకడ్బందీ. టోల్ వద్దకు వచ్చే లారీలను గుమస్తాల కొందరిని సైడ్కు దింపి డబ్బులు వసూలు చేయిస్తుంటారు. ఎస్, ఇది వాస్తవం. ఖచ్చితంగా ఈ గుమాస్తాలను పట్టుకొని విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాం. గుమాస్తాలంతా కలెక్షన్ చేసి కార్లలో కూర్చుంటటువంటి అధికారులకి వసూలు చేస్తారనమాట, అప్పచెప్తారు మూట. రాష్ట్రమంతా ఏసీబీ దాడులు ఎందుకు? ఏలూరు మినహాయింపు. ఏలూరు రవాణా శాఖని నిలువు దోపిడీకి పాల్పడుతున్న కలపరు టోల్ కేంద్రంగా 200 రూపాయల దందా. ఎవరి వాటాలు ఎన్ని, మీకు నేనున్న అండగా అన్న చందంగా డిటిసి కరీంకి దందా తాలూకు వీడియోలు పంపి వివరణ అడిగితే నెంబర్ బ్లాక్ చేస్తున్న వైనం. రాష్ట్ర రవాణా శాఖ అధికారులకి పట్టింపు ఉందా అసలు? రాష్ట్రమంతా ఏసీబీ దాడులు ఎందుకో ఏలూరు మినహాయింపు. మరి ఏలూరు ఎందుకు మినహాయించారంటే అందరూ పంచుకునేటటువంటి వాటా దందాలలో అందరు ఉన్నట్టున్నారు. సో ఖచ్చితంగా అందరు ఎవరెవరు ఉన్నారు అనేది విచారణ చేపడితే అందరు బయటపడతారు. దందా అంతా గుమస్తాలేదే, అధికారులు మాత్రం కారులో ఎందుకు? సీసీ ఫుటేజ్ చెక్ చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులను పలువురి లారీ డ్రైవర్లు కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క టోల్ ప్లాజా దగ్గర ఆర్టీఓ అధికారులు చేసేటటువంటి దందా అక్రమ వసూలకి ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ వీడియో చేసి మేమే ప్రెస్ మీట్ పెడతాం. ఈ యొక్క లారీ డ్రైవర్లతోని తీసుకొచ్చి వాళ్ళ సాక్ష్యాధారాలు ప్రజెంటేషన్ చేసి ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. రఘునాథపాలెం తహసీల్దార్పై తీవ్ర ఆరోపణలు. సమాచార హక్కు చట్టం అంటే లెక్కలేని తహసీల్దార్. ఇటుక బట్టి వివరాలు అడిగితే స్పందించని తహసీల్దార్. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని చెప్పడంలో నిర్లక్ష్యం. ఇటుక బట్టీల లైసెన్సులు, రాయల్టీ ఉత్పత్తి, రవాణా వివరాల ఇక్కడ అధికారుల మౌనంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం. పారదర్శకత లేకపోవడమే ఎందుకు ఈ చట్టం? సో ఖచ్చితంగా ఇది సమాచార హక్కు చట్టం కింద ఇటుక బట్టీల వివరాలు, లైసెన్సులు, అసలు ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది, తీసుకొచ్చేటటువంటి దగ్గర అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవని చెప్పేసి అడిగితే ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఇటుక బట్టీలు అక్రమంగా నడుస్తూ ఉన్నాయి. సో ఈనాడు తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు, ఎక్కడ పర్యవేక్షిస్తున్నారు, ఉద్యోగం ఏడ చేస్తున్నారు, ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈనాడు చిన్న చిన్న పిల్లలు ఆడనే ఉంటారు. వీళ్ళు స్కూల్ ఉండే చదువు ఉండదు, సంధి ఉండదు, వీళ్ళ జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. అధికారుల పట్టింపు ఏది? ఫైళ్లు వివరాలు పట్టించుకోవడం లేదు. మాఫియాకు అధికారుల అండదండలున్నాయా?
ప్రభుత్వానికి కోట్ల నష్టం జరుగుతున్న ఎందుకు నిశ్శబ్దం? ఏదైనా ఉంటే కలెక్టర్‌కి నివేదికలు పంపాను. అక్కడికి వెళ్లి అడగండి అంటూ కసుబుసులాటం విశేషం. సో, కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోతే టోటల్‌గా అంతా బయట పడతది. వీళ్ళ